కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. ఓ నా ఎల్లమ్మ మా ఊరలెల్లమ్మ నీ నోటిలో నల్ల పుట్టు మచ్చుందమ్మా. నువ్వు ఎట్లంటే అట్టానే జరుగుతుందే అమ్మ, నా గాచారము బాగాలేదే అమ్మా. ఇసనగిరి 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 కొసరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ. వారవాకిలి ఏమని చెప్పు బాబా. చిన్నగున్న పొడు నువ్వు నేను ఆడుకున్నాట ఆ కూర పువ్వాలాట, వంకాయ వట్టి చేపల కూర వండి పెట్టినను రారా ఒక ముద్ద తిని పరమా. మా మాట మీ పాట కోసం మళ్ళా ఇంకొక కోకిలను పట్టుకొచ్చిన ఖమ్మంలా. ఆవిడెవరో కాదు, రమక్క. మన కొమ్ము రమక్కతోని నేనైతే గేయాల మాట్లాడదాం, ముచ్చట పెడదాం, మంచి పాటలు పాడించుకుందాం అని వచ్చిన. మరి అక్కతోనే మాట్లాడి ఎట్లున్నది ఏమున్నది అన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. అదే మా కోసం మంచిగా ఒక మంచి పాటతో స్టార్ట్ చేద్దాం. ఇసనగిరి కొసరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ. వారవాకిలి ఏమని చెప్పు. ఇసనగిరి 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 కొసరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ. వారవాకిలి ఏమని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ. వారవాకిలి ఏమని చెప్పు. శుక్రారం 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 ఒక పదు మామ చక్కరే రక్కాలంపో. శుక్రారం ఒక పదు మామ చక్కరే రక్కాలంపో. ఆదివారం 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 అట్లా తద్దే మామ అట్లే నాకు చీరె పంపో. ఆదివారం అట్లా తద్దే మామ అట్లే నాకు చీరె పంపో. ఇసన్నగిరి కొసరు చినుకుల మామ ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు, ఇంట్లో వాళ్ళట పొమ్మని చెప్పు మామ. వారవాకిలి ఏమని చెప్పు. దుమ్ము చూడు దులి చూడు మామ దున్న పాతల పేరే చూడు. దుమ్ము చూడు దులి చూడు మామ దున్న పాతల పేరే చూడు. దున్న పాతల పేరే చూడు మామ దున్నటోడి జోరే చూడు. దున్న పోతల బేరే చూడు మామ దున్న పోతల బేరే చూడు. ఈ పాట అందరూ నాని సినిమాలో అది కదా, అంటే ఈ ట్యూన్ని అది కాపీ చేసారంట. ఇది అచ్చమైన జానపదం, ఇది అచ్చమైన జానపదం. సినిమాలో వేరు, సినిమాలో వేరుంది. ఇది అచ్చమైన దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల పేరే చూడు. ఇది ఈ లైన్ ని తీసుకొని అందులో చేసేసినట్టున్నారు. ఇది అసలు ఆ జానపదాన్ని తీసుకొని వాళ్ళు చేసేసుకున్నారు. ఈ మధ్య అదే ట్రెండ్ అవుతుంది కదా, మన జానపద పాటలన్నీ తీసుకొని పోయి సినిమాలలో పెడుతున్నారు. ఎట్లా స్టార్ట్ అయింది అక్క మీ జర్నీ? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఫస్ట్ పాటలు ఎప్పుడు పాడిర్రు, ఏ ఏజ్ లో ఉన్నప్పుడు? నేను పుట్టక ముందు నుంచే నాకు పాటలు వస్తాయిరా. ఎట్లా? మా నాన్నగారు పాడేవారట చిన్నప్పుడు. నా చిన్నతనం నుంచి కూడా మా నాన్నగారు పాడేవారట. తర్వాత మా నాన్నగారు నాకు చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. మా నాన్నగారు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ నేను ఇప్పుడు పాడుతుంటే మా నాన్నగారు లాగానే పాడుతానని జనాలు అంటారనమాట. అవును, అట్లా అందుకే నేను అసలుకి నాకు గ్యావ తెలియక ముందు నుంచే వచ్చింది నాకు పాట. ఎన్ని పాటలు పాడింటారు ఇప్పటి వరకు? చాలా అంటే చాలా పాడాను, కాకపోతే చాలా తక్కువ టైంలో నేను బయటికి రావడం జరిగింది. అవును, అట్లా నాకు ఫ్యామిలీ, పిల్లలు, తర్వాత వాళ్ళ స్కూల్స్ అని, దానివల్ల నేను కొంచెము. ఎంతమంది పిల్లలు? పిల్లలు 2 పాపలు 1 బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుకుంటున్నారు. ఇక్కడేనా మీరు? ఖమ్మం అంటే ఖమ్మం అంటే మాది తిరుమలాయపాలెం మండలం, సుబ్లేడు గ్రామం, ఖమ్మం డిస్ట్రిక్ట్. అట్లా అందువల్ల నేను కొంచెం ఒక 4 years నుంచి బయటకు వచ్చాను. అయినా కానీ 4 years నుంచి కూడా నన్ను చాలా మంది ఆదరించారు. చాలా మంది ఎక్కడ చూసినా కొమ్ము రమక్క అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ఖమ్మం కళాకారులు కూడా చాలా మంది నాకు సపోర్టు. ఆ తర్వాత నేను నేషనల్ మన రాష్ట్రం నుంచి, మన తెలంగాణ నుంచి
ఆడిషన్ ఇచ్చి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆ తర్వాత నేను ముంబై 29 రాష్ట్రాల వాళ్ళతో పాడి రావడం జరిగింది. అవునవును, చూసినాం మేము కూడా. ఎట్లా అనిపించింది అంత పెద్ద స్టేజ్ మీద పోయి వాళ్ళ ముందు పాడుతుంటే? వాళ్ళందరూ హిందీలో మాట్లాడుతున్నారు. నాకు తెలుగే వచ్చిరా, అసలుకి హిందీ రాదు. ఆడ వాడిన ఏదైనా మంచి పాట మా కోసం. లాయిరే లాయి లలాయిరే లాయిరే లాయిరే లలాయిరే కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. కొండ కోన తిరిగేటి మావయ్య నీకు అండ నేను ఉంటాను రావయ్య. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. గూఢమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. గూఢమంతా నీ కోసం గుట్టుగానే ఉంచాను, ఆడ ఈడ నీ కోసం ఆలోచన పడ్డాను. ఏ ధ్యాస లేదు నాకు మావయ్య, నువ్వు ఒప్పుకుంటే మా సందుకు రావయో. లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే లాయిరే లాయిరే లల్లాయిరే. అమ్మా ఎంత మంచిగా పాడుతున్నారు. గుర్తుంటాయి కదా మీకు కూడా లిరిక్స్ అవంతా? నాకు మైండ్ లోనే ఉంటాయి. ఎన్ని పాటలు ఉంటాయి? ఎన్ని పాటలు చదువుకున్నారా? 7th క్లాస్ చదువుకున్నాను. మంచిది. 7th క్లాస్ చదువుకున్నాను. ఎట్లుంది మరి ఇప్పుడు బతుకమ్మకి ఏమైనా పాటలు పాడింటారు? మాకోసం ఒక బతుకమ్మ పాట పాడితే బాగుంటది. బతుకమ్మ పాట మీరు ఎట్లా చేసుకుంటారు? పండగ ఎట్లా చేసుకుంటారు? చాలా బాగా చేసుకుంటాం. 9 రోజులు మంచిగా చాలా చాలా బాగా. అంటే నేను ఇప్పుడు చేసిన పాట ఒక పల్లవి, అంటే మొత్తం వినిపించకూడదు ముందే, కొంచెం మాకోసం. ఇప్పుడు మొత్తం అందరూ మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తున్నారు అంటే మిమ్మల్ని గుర్తించినప్పుడు ఎట్లుంది, అంతకు ముందు ఎట్లుండే? నన్ను గుర్తించినప్పుడైనా ఇప్పటికైనా అందరూ ఇంకా కొంచెం నేను ముందుకు వస్తూనే ఉన్నాను. మంచిగానే అందరూ ఆదరిస్తున్నారు. అందరూ ఆదరించేటోళ్ళకి కూడా నేను చాలా అంటే చాలా రుణపడి ఉంటాను. వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు. జానపద గీతాలలో మీ ఫేవరెట్ ఏది? ఫస్ట్ నన్ను ఛానల్కి పిలిచిన వారు మిటీ9 వాళ్ళు. అందులో నేను నా సొంతంగా ఒక సాంగ్ పాడాను. మీ సొంతంగా? నా సొంతంగా రాసి పాడిన సాంగ్. మీరు రాసిరా? అమ్మా, ఎట్లా రాస్తారు మీరు? అంటే ఏదైనా గుర్తు తెచ్చుకొని అన్ని, కొన్ని బాధలు, కొన్ని సంతోషాలు అన్నీ గుర్తు తెచ్చుకొని పాడుతాను. ఫస్ట్ అది పాడిర్రు? ఆ పాట పాడాను. దానికి చాలా గుర్తింపు వచ్చింది. ఆ సాంగ్ పేరు 6 మేడల మీద అంసరెక్కల మీద. ఓకే. 6 మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామసిలుక, 6 మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, 6 మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక. నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, నీళ్ళు మేతలు పోసి నిన్ను పెంచిన వారు తలుపులేసున్నారే సిలుక, తలుపుల సాటున పిల్లి బొంచున్నది తప్పించుక రామసిలుక, తలుపుల సాటున పిల్లి బొంచున్నది తప్పించుక రామసిలుక, 6 మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామసిలుక, ఆటలన్నీ మరిసి మాట నేర్చుకోవెర్రంకు ముద్దుల రామసిలుక. సిలకాని పలుకులు అతి రామ పలుకులు పలకాకే రఘురామ సిలుక, సిలకాని పలుకులు అతి రామ పలుకులు పలకాకే రఘురామ సిలుక, మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండావే సిలుక, మతి తప్పి పలికితే మా వాళ్ళు ఇంటారు మర్యాద గుండావే సిలుక, 6 మేడల మీద అంసరెక్కల మీద ఆటలాడే రామ
రామశిలుక ఆటలన్నీ మరిసి మాట నేర్చుకో వెర్రంకు ముద్దుల రామశిలుక పచ్చాని సేను కూబమ కోరి వచ్చావు నీ ప్రేమ నీకేనే సిలుక పచ్చనికి 10,000 ఉచ్చులడ్డున్నాయి తప్పించుకో రామశిలుక పచ్చనికి 10,000 ఉచ్చులడ్డున్నాయి తప్పించుకో రామశిలుక డాన్స్ కూడా వేసేస్తున్నారు మీరు చేస్తుంటే నాకు కూడా చేయాలనిపిస్తుంది. నాకు ఖచ్చితంగా పాట పాడితే ఎక్స్ప్రెషన్ ఉండాలి, వచ్చేస్తుంది అది మామూలుగా స్టెప్ రావడం అనేది అట్లా వచ్చేస్తుంది అది మీరు పాట పాడుతుంటే మేము ఆట ఆడాల అట్లా పాడుతున్నారు మీరు. థ్యాంక్ యూ. హిందీ అక్కడ వెళ్ళిర్రు కదా, అట్లా ఇంకేమైనా ఇచ్చిరా ఆడిషన్లు అట్లా? చాలా మంది చేశారు, ప్లస్ ఈవెంట్ చేస్తాను, చాలా వెళ్ళి పాడుతూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తాను. ఫోక్ సింగర్ గా ఎవరైనా ఈవెంట్స్ కి పిలిస్తే వెళ్తాను, ఈవెంట్స్ చేస్తాను. నాకు కోలాటం టీం ఉంది, నేను డాన్సర్. నేర్పిస్తారా మీరు? నేర్పిస్తాను. డాన్సులు కూడా చేస్తారు, డాన్సులు కూడా చేస్తాను. అందుకనే కదా బాడీలో అట్లా రిథమ్ వస్తుంది, పాడుతూ ఆడుతున్నారు మంచిగా. ఇంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనం మేడం? ప్రయోజనం అంటే రావాలి అనుకుంటున్నా, ఖచ్చితంగా వస్తది. దేవుడు గొప్పవాడు, ఖచ్చితంగా ఏది జరిగినా మన మంచికే అని నేను అనుకుంటాను. కాకపోతే ఇంకా మంచి వాళ్ళ దగ్గర మనం రావట్లేదేమో అని. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. థ్యాంక్ యూ. మాకోసం మంచి ఆడబిడ్డ పాట. ఆడపిల్లల పాటలు అంటే ఏముంది మేడం, ఇప్పుడు ఆడపిల్లని ఆడించుకుంటూ వాడించుకుంటూ ఊరుకు ఊయాలా ఊరుకు ఊయాలా అమ్మ చీనదో ఊరుకు ఊయాలా ఏం పోసి కందురు ఎండి ఊయాలా ఏం పోసి నేను గందు పలుపోసి నేను గందు పగిడి ఊయాలా పలుపోసి నేను గందు ఎంబోసి కందురు ఎండి ఊయాలా ఎంబోసి నేను గందు ఎన్నెబోసి కందురు ఎండి ఊయాలా ఎన్నెబోసి కందురు. మీ పిల్లలు అడుగుతుంటారా మిమ్మల్ని, అమ్మ ఎట్లా వస్తాయే నీకు ఇన్ని పాటలు, ఎట్లా పాడతావు, ఇంత మంచిగా పాడుతున్నావు? వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుతుంటారా? ఏమని మాట్లాడతారు వాళ్ళు? చాలా అంటే చాలా బాగా పాడుతుంది మమ్మీ అంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి అడుగుతారు. బాబు కూడా చాలా సపోర్ట్ చేస్తాడు, పిల్లలు కూడా ఆడపిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారు. అసలు ఎట్లా వస్తాయమ్మా నీకు ఈ పాటలు అని ఎప్పుడన్నా అడిగిరా? అడుగుతారు. ఏమని చెప్తారు మీరు? నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి జీన్స్ నేను కదా. పిల్లలు కూడా వాడతారా? పిల్లలంటే మా పెద్ద పాపకు కొంచెం వస్తాయి మేడం, కాకపోతే నేను ఈ ఫీల్డ్లోకి నేను ఇక ఆమెను కూడా ఏం తీసుకొద్దాంలే అన్నట్టు ఇక చదువుకుంటుంది కదండి. అక్క నువ్వు ఇంతకు ముందు ఏం చేసేదాన్ని, ఇప్పుడు పాటలు పాడుతున్నావు, ఇట్లా ప్రోగ్రాంలు చేస్తున్నావు, ఇంతకు ముందు కూడా అదే చేసినావా లేదంటే ఇంకేమైనా పనులు చేసినావా? ఇంతకు ముందు నేను కూలి పని చేసేదాన్ని, తోటలేరపోవడం, నాటుకుపోవడం, ఇలాంటి పనులు చేసేదాన్ని. చేన్లకి వెళ్ళేదాన్ని, తోటలు పత్తి తీయ వెళ్ళినప్పుడే ఈ పాటలు ఎక్కువ పాడేదాన్ని. ఆడ ఇంకా వేసుకుంటూ పాడుతూ ఉంటారు కదా అందరూ, పనికి వెళ్ళిన కాడ రమా పాట పాడు నేను వచ్చిందంటే ఖచ్చితంగా పాట పాడాలి, ఇంకా అందరూ హ్యాపీగా ఉండాలి. కానీ అక్కడ చాలా మంచిగా పాడుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు మామూలుగా కథలు చెప్తున్నారుగా, ఎల్లమ్మ కథ అని, ఇట్లా ఆంజనేయ స్వామి కథ అని, ఆ కథలు ఎక్కువ వచ్చేది అనమాట. మీకు ఆ కథలు కూడా నేర్చుకున్నా. నాకు పాట అంటే చాలా ఇష్టం కదా. అయితే నాకు ఎందుకో ఎల్లమ్మ కథ చెప్పాలనిపించినప్పుడు అనిపించిందంటే నేర్చుకునేదాన్ని. అవును. ప్లస్ ఆంజనేయ స్వామి, సీతారాముడు, ఇలాంటి ఇట్లా ఈ కథలన్నీ వచ్చు మీకు? కథలన్నీ నేను పాడేదాన్ని. అట్లా వింటూ నేర్చుకున్నారు? వింటుంటేనే. అమ్మా. అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి, ఆమె సీతాదేవి లంకలో ఉంటుంది. లంకలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి శ్రీరాముడి దగ్గరికి వచ్చి నేను ఆ సీతమ్మ వారిని తీసుకొస్తాను అని చెప్తాడు. అయితే ఆ పాట అది అక్కడి నుంచి అక్కడి వరకు నేను చాలా బాగా పాడేదాన్ని. పాడండి మాకోసం మళ్ళీ ఒకసారి. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు ఆంజనేయ స్వామి, ఏమంటాడు, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి, రంజి పెట్టుకున్నాడమ్మా నరముడు, నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధలు, రంజి పెట్టుకున్నాడమ్మా నరముడు, నేను తట్టుకోను అంజనమ్మ ఈ బాధలు,
7 సముద్రాలు 14 సముద్రాలు దాటి ఆ లంకనంతా గాలించి నా తల్లి సీతమ్మ జాడను తెస్తానమ్మా నా కన్న తల్లి అంజనమ్మా నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జోడ తేవడానికి నేను పోతనే తల్లి లంకలోనికి నా తల్లి సీత జోడ తేవడానికి అన్నప్పుడు ఆ తల్లి అంటది నా కొడుక అంజన్న పోతివి గాని పోయిన కాడ పదిలం బిడ్డ నువ్వు చిన్నప్పుడే బగబగ మండే సూర్యుణ్ణి పండనుకొని మింగబోయినావు బిడ్డ జరా ఎక్కడ ఏముందో చూసుకొని పోయిరారా కొడుకా నా కొడుక అంజన్నా పోయిరారా నా కొడుక అలంకకో పోయిన కాడ బదులమురా నా కొడుక ఆ రాముడుని తెలుసుకొని నా కొడుక నిండు దీవెనాలు పొంది పోరా అంజన్నా పోయిరారా నా కొడుక అలంకకో పోయిన కాడ బదులమురా నా కొడుక ఇట్లా రామాయణం అంతా పాడతారు కదా. అప్పుడు అందరూ ఈ పాటలు పాడితే అందరూ ఖచ్చితంగా రామ పనికి రావాలి. నువ్వు ఏం తోట ఎరకపోయినా పర్వాలేదు కానీ నువ్వు పాడడానికైనా రామ్మ అందరూ వినుకుంటూ ఏరుతారు అని చెప్పేవాడు. పాట వింటుంటే ఇంక పని చేసినట్టు కూడా అనిపించదు కాబట్టి తర్వాత అందరూ కూడా ఆ ఇంటి వాళ్ళు కూడా వచ్చి నేను పాడుతుంటే కొంచెం నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అట్లా చాలా పని చేసుకుంటూ కష్టపడి అట్లనే నేను పాటలకు కొంచెము చాలా అంటే చాలా దగ్గర అయ్యాను. అంటే ఈ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు పాట అంటే ఏందో తెలియదు. అడవిలో 10 మందితో పోయినప్పుడు ఎక్కువ తెలుసు. అట్లా మాట్లాడినప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అవి అన్ని తెచ్చి కలిపితేనే ఒక పాట అయిపోతుంది కదా. అట్లా అందుకే అటు పోయినప్పుడు ఈ కథలు ఎక్కువ చెప్పేదాన్ని నేను. కథలు ఎక్కువ చెప్పటం, మామూలుగా ఫోక్ పాడటం, ఇట్లా వాళ్ళు నన్ను చాలా అంటే ఆదరణ ఎక్కువ. ఎల్లమ్మ పాట తర్వాత ఎల్లమ్మ సాంగ్ కథ, తర్వాత బాలనాగమ్మ కథ, ఇవన్నీ కూడా. అట్లా ఎల్లమ్మ కథ ఏదైనా ఒక 4 లైన్లు. అయ్యో నా ముని రాజా, అయ్యో నా ముని రాజా, నేను ఏమి చేద్దునయ్యో నేను ఎందో మోదునయ్యో తపో దీక్షకు నువ్వు బాతే, తపో దీక్షకు నువ్వు బాతే నేను ఎట్లా ఉందునయ్యో నేను ఎందో బోదునయ్యో ఓ నా ఎల్లమ్మ మా ఊరలెల్లమ్మ నీ నోటిలో నల్ల పుట్టు మచ్చుందమ్మా నువ్వు ఎట్లంటే అట్టానే జరుగుతుందే అమ్మ నా గాచారము బాగాలేదే అమ్మా. ఇట్లా ఇది చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పెద్దగా ఉంటది కదా. ఇట్లా వస్తుంది, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది, చాలా పాడేదాన్ని. ఇప్పుడు చూస్తుంటే నల్లపోచమ్మ వీళ్ళ కథలన్నీ ఒక టేప్ రికార్డులు వేసి చూపిస్తుండే మా తాత మా అమ్మమ్మ. బాలనాగమ్మ కథలో ఆయన అందులో ఒక రాక్షసుడు ఉంటారు. రాక్షసుడు తను ఏం చేస్తాడు, తీసుకొచ్చి బంధిస్తాడు. బంధించినప్పుడు ఏం జరుగుద్దంటే తను ఏమడుగుద్ది, ఆమె బయటికి వెళ్ళడానికి ఆయన సీక్రెట్ తెలుసుకోమని వాళ్ళ కొడుకు చెప్పినప్పుడు ఆయన చెప్తాడు, ఎవరు ఆ రాక్షసుడు చెప్తాడు, నీకు నీ మరణం ఎందులో ఉంది అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు, ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ బాలనాగమ్మ నా కన్నా వడగాడి లోకాన లేడే బాలనాగమ్మ ఎంతెంత మాటలు అంటివే పిల్ల బాలనాగమ్మ బాలనాగమ్మ నా కన్నా మొనగాడి లోకాన లేడే బాలనాగమ్మ 7 సముద్రాల మధ్య ఎలకల జీవ గడ్డ, ఆ గడ్డ మధ్యలోన పూడల మర్రి చెట్టు, ఆ మర్రి తొర్రలోనే నాగమ్మ పంచవన్నెల రామ చిలక వాయమ్మ ఆ చిలక సల్లంగా ఉంటే నాగమ్మ నేను సల్లంగున్నట్టేనే నాగమ్మ ఎంత మాటలంటివే పిల్ల బాలనాగమ్మ బాలనాగమ్మ నాకన్నా మనగాడి లోకాన లేడే బాలనాగమ్మ.
అమ్మో ఇంత మంచిగా పాడుతున్నారు, ఆ గొంతు పోదా మీకు పాడి పాడి? నా గొంతే అంత ఆయిలో వచ్చేస్తుంది అట్లా. మరి మీకు నెల నెలకి ఎట్లా అంటే పేమెంట్లు ఎట్లా వస్తాయి? ప్రోగ్రాంలు చేస్తే లేదంటే ఏదైనా పాట పాడితే? ఎవరన్నా ప్రోగ్రామ్స్ ఇస్తేనే వెళ్తాను మేడం. అంటే పేమెంట్ ఏముంది, ఇక వాళ్ళు ఇచ్చిన దాంట్లో, ఆ పాటను బట్టి ఇచ్చిన దాంట్లో తీసుకోవడమే, అట్లా ఫ్యామిలీని పోషించుకోవడం జరుగుతుంది. మొత్తం పాటలు పాడితేనే మీ జీవితం అంతా? పాటలతోటే. ఇంతకుముందు పనికి వెళ్ళేదాన్ని. ప్రోగ్రాంలో ఒకవేళ ప్రోగ్రాం లేకపోతే ఏం చేస్తారు? కూలికే పనికి వెళ్ళిపోతాం, పని చేసుకుంటారు. ఇప్పటికీ కూలి పనులు అన్నీ చేసుకుంటూనే ఉంటారు. చేసుకోవాలిగా అట్లా. బయటికి పోయినప్పుడు గుర్తుపడుతుండ్రా జనాలు? చాలా మంది ఇప్పుడు కొమ్మూరమ్మ అంటే అందరు గుర్తుపడతారు. హైదరాబాద్ వచ్చిండ్రా? మొత్తం తిరిగిండ్రా? అంత తిరిగినా కొన్ని ఆడిషన్స్ కూడా చేశాను. రీసౌండ్ అని ఒక ఆడిషన్లో కూడా పార్టిసిపేట్ చేశాను, పాడడం కూడా జరిగింది. అందులో 6 మేడల మీద హంసరెక్కల మీద అనే సాంగ్కు ఒక 1.5 దాకా వ్యూస్ వచ్చాయి. కానీ ఇంకా అంటే అందరూ తొందరగా చేస్తుంటే తొందర వ్యూస్ వస్తున్నాయి. కానీ ఏమైనా అవార్డులు ఇట్లాంటివి పురస్కారాలు తీసుకున్నాను. ఎక్కడ అంటే మన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మన మామిడి కీర్తి పురస్కార్ అవార్డు తీసుకున్నాను. అంటే నేను సుమన్ టీవీ తర్వాత నన్ను చాలా మంది చూసి మెచ్చుకొని నన్ను పిలవడం జరిగింది, తీసుకున్నాను అవార్డు. ఎట్లా అనిపించింది ఆ అవార్డు వచ్చినప్పుడు? అంటే ఇన్ని రోజుల తర్వాత ఒక గుర్తింపు వచ్చింది అని అనిపించిందా? చాలా హ్యాపీ అనిపించింది మేడం. ఇంకా ఏమైనా సినిమాలలో ఆఫర్లు వచ్చినాయా? ఎవరైనా పిలిచి పాడమని అడిగిరా? అదేం లేదు మేడం, ఇప్పటివరకు ఇక సినిమాలలో ఏం లేదు. ఫోక్ వాళ్ళే అందరినీ చూసిన వాళ్ళనే చూపిస్తున్నారు, మా మరుగున పడ్డ వాళ్ళని ఎవరు తీయట్లేరు. అలాంటిది సినిమాలలో ఇస్తారా మేడం? అంటే సినిమాల పాటలు మర్చిపోయి పల్లెటూర్లల్లో జానపదాలే వెలికి తీసుకుంటూ వస్తున్నారు అనమాట. మెల్లిమెల్లిగా మీరు కూడా ఇంకా బయటకు వస్తారు, ఇంకా పెద్దగా అవుతారు. టీవీకి 5 పాటలు ఇచ్చాం మేడం, 5 పాటలు ఇచ్చాం. మీ పాటల్ని మొత్తం బయటికి తీస్తాము అది ఇదంటే 5 పాటలు ఇచ్చాం. 3 సంవత్సరాల నుంచి ఏ దిక్కు లేదు. ఎన్నోసార్లు ఫోన్ చేయడం, తిరగడం, ఆఫీసులకు తిరగడం అన్నీ జరుగుతున్నాయి. కానీ ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఎవరు ఫేమ్ సింగర్లను తెచ్చుకోవటం, పెట్టుకోవటం, ఇచ్చేయటం. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం కదా? మరి మన తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నప్పుడు మీకు ఇచ్చిన గౌరవం అంటే వాళ్ళు ఏమైనా హెల్ప్ చేసిండ్రా, ఏమైనా మాట్లాడినరా? లేదంటే ఎవరు ఏం మాట్లాడలేదు మేడం, ఎవరు ఏం మాట్లాడలేదు. కానీ ఇంతకుముందు నేను కూడా వాళ్ళ మీద తప్పుగా చెప్పకూడదు. నేను వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేను వచ్చి కూడా 4 years అవుతుంది. ఆ 4 years అంతకంటే ముందు నేను వచ్చి ఉంటే నాకు ఏమన్నా జాబ్ వచ్చేదేమో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు అయితే ఎవరు నాకు ఏం ఆశిస్తున్నారు అంటే మీరు గవర్నమెంట్ నుంచి? మాలాంటి వాళ్ళకి కొంచెము టాలెంట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి, తీసుకురావాలి, జాబ్స్ ఇవ్వాలి. ఇప్పుడు సారథిలో చాలా మందికి ఇచ్చారు జాబ్స్. రేవంత్ రెడ్డి గారు కూడా అది చెయ్యాలని నేను కోరుకుంటున్నా ఖచ్చితంగా. మీరు వాడిన పాటలల్లో మీకు నచ్చిన పాట, మేము మెచ్చే పాట, ఊపు రావాలి ఆ పాట. మంచిగా ఆ పాటతోటి మనం ఈ ప్రోగ్రామ్ని ముగిద్దాం. 6 అడుగుల అందగాడా, ఊరు మెచ్చిన సెందూరుడా, 6 అడుగుల అందగాడా, ఊరు మెచ్చిన సెందూరుడా, నీ పేరు మీద ఉన్నదాన్ని మనసు బాడసిన్నదాన్ని, ఎక్కడున్నావురా నా ముద్దుల రాయవల్లో, నీ కోసం ఎదురు చూసి కాయలు కాసే కళ్ళు, నువ్వు ఎక్కడున్నావురా నా ముద్దుల రాయవల్లో, నన్ను మాయ చేసి గుండెల గుచ్చావు ప్రేమముల్లో, అవ్వల్ దర్జా పెరియతే నువ్వు ఆడుతుంటే, ఆదుల కడా దుమ్ములతో పాట వాడుతుంటే, నా ప్రాణమంతా నిరుగారి నీ మీదాలిపోయే, ఈ కంటే వయసు ఎన్ని మాటలు చెప్పిన వినదాయే, సిన్నాబోయి అరే సిన్నాబోయి కనేయుడు ఎన్నెలల్లరా తోడు, ఎట్టాగున్నావురా నా ముద్దుల రాయవల్లో, నీ కోసం ఎదురు చూసి కాయలు కాసే కళ్ళు, నువ్వు ఎట్టా ఉన్నావురా నా ముద్దుల రాయవల్లో, నన్ను మాయ చేసి గుండెలకు చావు ప్రేమముల్లో. మీరు రాసిన పాటనా వేరే పాట? బలవాడిరు, మీరే వాడిన. లక్ష్మి గారు పాడారు, ఇది ఫోక్ సింగర్ లక్ష్మి గారు పాడారు. ఆమె గొంతుతో పాడిన నాకు కొంచెం సూట్ అయితే నాకు అనిపిస్తుంది. అసలు మీరే పాడినట్టుంది నాకైతే. అక్క ఇంకొక మంచి పాట ఏదైనా దాంతోనే అయిపోగొడదాం.
ఎక్కువ కష్టపెట్టారు తలుచుకోలే. మా కళాకారుని కష్టం అనిపించవు పాటలు, మీరు ఇంకా మీరెంత వాడితే మేము ఈ రాత్రి అంతా పొద్దునంతా వాడించుకుంటాం. మరి ఒక్క పాట ఏదన్నా లాస్ట్. కమ్మాయినా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మశీలు నమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కలవు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేసి నీ నామముని తెలిసి నిన్ను పూజించిన నీ రుణము తీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము, మనసుకు కాదు మరువతరము. అక్క, మా మాట మీ పాట కాకుండా ఒక ఆట ఆడదాం. మీరు పాట పాడితే ఇద్దరం కలిసి ఆడదాం. పాడు. హే గున్నా గున్నా మా ఉల్లల్లా గున్నా మా విడి తోట రామ చందురయ్య, ఆటలాడుదామా చల్దిరారా బావ చందురయ్య. గున్నా మా విల్లన గున్నా మా విడి తోట రామ చందురయ్య, ఆటలాడుదామా జల్దిరారా బావ చందురయ్య. బావ చిన్నగున్న పొడును నేను ఆడుకున్నాట, ఆ కూర పువ్వాలాట, వంకాయ వట్టి చేపల కూర వండి పెట్టినను రారా ఒక ముద్ద తిని పరమా. ఆ పల్లటి కోయలు కోసిన నా బావ జడ ఎడ చూదును, పైన పోయేవో పక్షుల రారా బావ జడ జర చెప్పి పోరా. గున్నా గున్నా అరే రే గున్నా 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 మా ఉల్లల్ల గున్నా మా విడి తోట పవరారా బావ చంద్రయ్య. చాలా ఇంకొకటి వాడు మంచి ఊపి మీద ఉన్నావు. పాడండి ఇంకొకటి. ఒయ్యారాల చిన్నవాడ వరుసైన వన్నగాడ, నీ మీద మనసాయర బావా, గడియ గడియ నీ రూపమే మదిల మెదిల బావా. కందిరీగా నడుము దానకై పేపే సూపుదాన, మాటలతో మాయ చేసి చిలక, నువ్వు ఏమి చేసిన మానలేనే అలగా. నీ ఊరు రామసగరు రామయారి గడి కాడ, ఊతల్లంగేసి తిరుగుతుంటే జాతరలా, రాయలు ఇంటిళ్ళు బండికి తిరుగుతుంటే మాయలు చూపులోడ పానమాగమైతాందే. ఓకేనా? థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. ఎంత బాగా చేస్తున్నావు. థ్యాంక్ యూ రా, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా మా మంచిగా అందరూ చూడాలని నేను ఖచ్చితంగా ఆదరిస్తున్నాను. అందరు చూస్తారు. ఓకే, అందరూ చూడాలి. కొంచెం మమ్మల్ని కూడా గుర్తింపు తీసుకురావాలి. ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అక్క. ఎక్కడున్నా మంచిలో మాణిక్యాలు ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి. అట్లనే అందరు గుర్తిస్తారని నేను అందరూ కోరుకుంటున్నారు అక్క. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క.